ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు 2.6 లక్షల కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. వ్యవసాయ పంటల ధరల కమిషన్ సిఫార్సుల మేరకు వివిధ పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. క్వింటా వరికి కనీస మద్దతు ధరను ₹72 పెంచి 2,441 రూపాయలు చెల్లించాలని నిశ్చయించింది. క్వింటా జొన్న కనీస మద్దతు ధరను 4,023 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్లు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడకుండా కోల్ గ్యాసిఫికేషన్ పథకాన్ని తీసుకొచ్చామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఏటా 6,300 కోట్ల రూపాయల ఆదాయం, 50,000 కొత్త ఉద్యోగాలు వస్తాయని వివరించారు.